సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. చాలామంది మా దగ్గరకు వచ్చే ఇన్వెస్టర్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా దగ్గర ఒక 50 lakhs ఉన్నాయండి, ఒక ల్యాండ్ కొనమంటారా? ఏదైనా ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ట్రిపుల్ ఆర్ కావచ్చు, అలా లేదంటే ఒక పిఎంఎస్ తీసుకోమంటారా అంటారు జనరల్గా. సో ఆ రెండింటికి డిఫరెన్స్ అంటే చూద్దామంటే, ఒక ల్యాండ్గా మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే ఒక పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది. ఇక చూడండి, మనకి లిక్విడిటీ అంటే ఏంటంటే, మనం రేపు పొద్దున అమ్మాలి అన్నప్పుడు ఒక ల్యాండ్లో పెట్టామంటే 50 lakhs అంత ఈజీగా అమ్ముకోలేమండి. అట్లీస్ట్ 3 years 4 years ఆగాల్సి వస్తుంది, 5 years ఆగాల్సి వస్తుంది. మనం అమ్ముదాం అనుకుని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా కొన్నిసార్లు 2 years కూడా పట్టచ్చు అమ్మడానికి. ఒక మంచి బయర్ దొరకాలి. సో లిక్విడిటీ అనేది చాలా హైలీ ప్రాబ్లంగా ఉంటుందండి మనకి ల్యాండ్లో. అలా కనుక మనకు పిఎంఎస్ చూస్తే అందులో ఏముంటుందండి, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చేసిన 6 monthsకో 3 monthsకో కావాలన్నా కూడా ఎమర్జెన్సీ వస్తే విత్డ్రా చేయొచ్చు. ఆ రోజు మార్కెట్ వాల్యూ ప్రకారం మనకి వాల్యూ అనేది చేతిలో ఉంటుంది. సో లిక్విడిటీ ఎక్కడున్నా సరే, అక్రాస్ ద వరల్డ్లో ఎక్కడున్నా కూడా ఆన్లైన్లో ద్వారా కూడా మనం అమ్మేయచ్చు పిఎంఎస్ని. సో ఇక్కడ లిక్విడిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తీసుకోవాలి. ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్లో కూడా మనం చూస్తే ఇక్కడ లిక్విడిటీ అనేది చాలా సులభంగా ఉంటుంది మనకి పిఎంఎస్లో. అలాగే డైవర్సిఫికేషన్ చూడండి, మనం పెట్టిన 50 lakhs కూడా ఒకటే బెట్ చేయాలి ఒక ల్యాండ్ మీద. ఓకే, నేను పర్టికులర్గా నమ్ముతున్నాను బలంగా, ఈ ల్యాండ్ బాగా పెరుగుతుంది, ఈ ఏరియా బాగా పెరుగుతుంది అని చెప్పి మొత్తం 50 lakhs మనం ఒకటే ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లేదా 25 lakhs దాకా 2 different ఏరియాస్లో కనుక పెట్టచ్చు. కానీ ఇక్కడ చూడండి, మన 50 lakhs వచ్చేసి 25 నుంచి 30 స్టాక్స్లోకి అయితే అది స్ప్లిట్ అవుతుంది. ఆ 30 స్టాక్స్లో కూడా చూస్తే మనకి ఒక ఫార్మా కంపెనీ కావచ్చు, ఒక ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, ఇట్లా 5-6 సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే 25 నుంచి 30 స్టాక్స్లో కనుక మన అమౌంట్ వెళ్తుంది కాబట్టి ఒక 5 stocks 3 stocks కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నా కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. మిగతా 17 stocks అవుట్ పర్ఫార్మ్ చేస్తాయి కాబట్టి మనకి రిటర్న్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. సో ఇక్కడ డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూస్తే మనం మొత్తం 50 lakhs ఒకటే పర్టికులర్ ఏరియాలో ఉండిపోయింది. ఇక్కడైతే మనకి 25 to 30 స్టాక్స్ దాకా అలొకేట్ అయింది. పార్షియల్ విత్డ్రాయల్ అంటే సపోజ్ చూడండి, మనం పెట్టిన 50 lakhs రేపొద్దున అప్రిషియేషన్ వచ్చింది మార్కెట్లో, అది అమాంతం 70 lakhs దాకా వెళ్ళింది అనుకుందాం ల్యాండ్లో. కానీ మనం అందులో 20 lakhs మనం అమ్మగలుగుతామా అంటే అమ్మలేం. అమ్మితే మొత్తం ల్యాండ్ అమ్మేయాలి. కానీ ఇక్కడ చూడండి, మనం పెట్టిన 50 lakhs కూడా పార్షియల్ విత్డ్రాయల్ చేసుకోవచ్చు. సపోజ్ మనకి అమాంతం ఒక 60 lakhs అయింది, ఒక 10 lakhs ప్రాఫిట్ వచ్చింది. సో మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కేవలం ఆ ప్రాఫిట్ మాత్రమే మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో ఆ వెసులుబాటు అనేది మనకి ఈ పిఎంఎస్లో వస్తుంది. అలాగే పార్షియల్ విత్డ్రాయల్ చేయొచ్చు. అలాగే ఎప్పుడైనా లంసమ్గా ఇంకొక 1 lakh ఉంది యాడ్ చేద్దామన్నా కూడా యాడ్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, మనకి మంచి రిటర్న్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు, మార్కెట్ డౌన్ అయింది అన్నప్పుడు ఒక ఆపర్చునిటీగా దాన్ని భావించి కావాలంటే ఒక 2 lakhs 3 lakhs 5 lakhs మనం అడిషనల్ పర్చేజ్ కూడా చేసుకోవచ్చు. మనం అలాంటి పాసిబుల్ అడిషనల్ పర్చేజ్ మనకి ఈ ల్యాండ్లో అనేది జరగదు. సో కాబట్టి పార్షియల్ విత్డ్రాయల్ ఆప్షన్ ఉంది, అడిషనల్ పర్చేజ్ ఆప్షన్ కూడా మనకి పిఎంఎస్లో ఉంటుందండి. అలా చూస్తే ఈజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం చూడండి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఈ పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. అన్ని ప్లాట్ఫామ్స్ కూడా ఆథరైజ్డ్గా ఉంటాయి, సెబీ రిజిస్టర్డ్ కంట్రోల్లోనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈజీగానే ఆన్లైన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసేయచ్చు. వాళ్ళు మనకి అలొకేట్ చేసిన తర్వాత డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు మన పేరు మీద. ఎప్పుడైతే మన పేరు మీద డిమాట్ అకౌంట్ ఓపెన్ అయింది, అంతా ఫామ్ అయింది, అకౌంట్ అంతా ఓపెన్ అయినప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా మనం 1 shotలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అదే కనుక మనం ల్యాండ్ కొనాలి అంటే ముందుగా పేపర్ వర్క్ తీసుకోవాలి, లింక్ డాక్యుమెంట్స్ చూడాలి, ఒక అడ్వకేట్ని సంప్రదించి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. సో ఇలాంటివన్నీ పేపర్ వర్క్ చాలా ఉంటుందండి. ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మాత్రం ల్యాండ్లో కనుక చాలా ముందు చూసుకోవాలి మనం, అంత ఈజీగా ఉండదు. సో పేపర్ వర్క్ అనేది చాలా పేపర్ వర్క్ ఉంటుంది. అలాగే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, అన్ని ఆలోచించుకున్న తర్వాతే మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. వేరే మనకి ఇక్కడ పిఎంఎస్లో అయితే అవసరం లేదండి, వితిన్ 7 daysలోనే మనం ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసేయచ్చు. అలాగే చూస్తే చార్జెస్ చూస్తే మనకి ల్యాండ్లో బ్రోకరేజ్ ఉంటుందండి. మనకి ఎవరైతే బ్రోకరేజ్ ఉంటారో అతనికి మనం 1% కానీ 2% కానీ ఇవ్వాల్సి వస్తుంది. ది సేమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ కూడా 6% దాకా కట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి ఎక్కువ చార్జెస్ అయితే ఉంటాయి. ఇక్కడ కేవలం మనకి 2.5% మేనేజ్మెంట్ ఫీజు మాత్రమే ఉంటుంది. ప్లస్ అడిషనల్గా ఒక 5,000 రూపీస్ దాకా per annum వస్తుందండి. స్టాంప్ డ్యూటీ కాస్ట్ కావచ్చు, చిన్న కాస్ట్ ఉంటాయి, ఆడిట్ ఫీజు అని ఇలాంటి చిన్న ఫీజులు ఉంటాయి. సో కాబట్టి ఈవెన్ మనం ఫీజు రూపంలో చూసుకున్న, చార్జెస్ రూపంలో చూసుకున్న, ఇక్కడ బ్రోకరేజ్ రిజిస్ట్రేషన్ కంటే కూడా మనకంటే తక్కువే ఉంటాయి. సో మనకి ఇన్ని లాభాలు అయితే ఉన్నాయండి మనం పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల. కాబట్టి ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఒక పిఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా అంటే మనం చూస్తే ఇక్కడ 5 రాసామంటే ఇంకా అదనంగా ఇంకో 5-6 ఉన్నాయి. 11 points వచ్చాయి మేము చూసుకుంటే ఏదైతే బెటర్గా ఉంటుందని చెప్పి. సో కాబట్టి మన పిఎంఎస్ చేయడమే బెటర్ ఉంటుంది. ఎప్పుడైతే మేము చెప్తుంటాం చాలామంది మా క్లయింట్స్ అందరికీ కూడా ఒక పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, తద్వారా మీకు కనుక 1 crore వచ్చిన తర్వాత ఒక 4 yearsకో 5 yearsకో ఆ 50 lakhs ప్రాఫిట్ తీసి మళ్ళీ వేరే పిఎంఎస్లో పెట్టండి. ఎందుకంటే కొన్ని పిఎంఎస్లు
కోర్ అండ్ సాటిలైట్ ఫాలో అవుతాయి, కొన్ని పిఎంఎస్ ఫ్లెక్సీ క్యాప్ మోడల్ ఫాలో అవుతాయి, కొన్ని పిఎంఎస్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మీద ఫాలో అవుతాయి. సో రకరకాల స్ట్రాటజీస్తో మన పిఎంఎస్ అవైలబిలిటీలో ఉన్నాయి మార్కెట్లో. సో మనకి ఎప్పుడైతే 2 crores వచ్చిన దాకా కూడా పిఎంఎస్లో ఉండి, ఎప్పుడైతే మన వాల్యూ ఆఫ్ బిజినెస్ కానివ్వండి, మన వాల్యూ అమౌంట్ కానీ 2 crores నుంచి 3 crores అయిందో అప్పుడు 1 crore తీసి మనం ఏఎఫ్ రికమెండ్ చేస్తాము. సో అదండి, మనం ఏంటంటే ఒక్క పిఎంఎస్లోనే మనం ఆగిపోకుండా రాబోయే రోజుల్లో అదే పిఎంఎస్ని 3-4 మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఆప్షన్స్ కూడా మనకి ఎప్పుడైతే మన అమౌంట్ అనేది కొంచెం 3-4 పిఎంఎస్లో ఉంటుందో అప్పుడు మనకి సాటిలైట్ స్ట్రాటజీ ఉంటుంది మన దగ్గర ఫ్లెక్సీ క్యాప్ మోడల్ పిఎంఎస్ ఉంటుంది, అలాగే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ పిఎంఎస్ ఉంటుంది. అలా 4 వెరైటీ ఆఫ్ పిఎంఎస్లు ఉంటే అన్ని మార్కెట్ సైకిల్స్లోనూ తట్టుకుంటాయి. అవి మనకి బ్రహ్మాండ రిటర్న్ అయితే రాబోయే రోజుల్లో ఇస్తాయని చెప్తున్నాను. సో అదండి పిఎంఎస్. మన దగ్గర కనుక 50 lakhs ఉంది అంటే కనుక ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా కూడా ఇట్లాంటి పిఎంఎస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడం అది లాభం చేస్తున్నాను. థ్యాంక్ యూ.